హలో ఫ్రెండ్స్, స్వాగతం మీ ఫేవరెట్ ఛానల్కి. ఈరోజు మనం చూసేది ఒక అద్భుతమైన టైం బెండింగ్ మిస్టరీ సినిమా ట్రికాలి. భయం, సమయం, ఆత్మలు ఈ మూడింటి మధ్య ఊహించని సంబంధం చూపించిన సినిమా ఇది. కాబట్టి చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ సినిమా చివరిలో జరిగేది మీ ఊహకందదు. కథ మొదలవుతుంది ఒక పాత రాజభవనంలో. హీరో అర్జున్ ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. అతనికి లక్ష్యం ట్రికాలి అని పిలిచే మ్యాన్షన్లో జరుగుతున్న వింత సంఘటనల గురించి వెనక నిజం ఏముందో తెలుసుకోవడం. ఈ భవనం గురించి ఒక పాత్ర కథ ఉంది. ఎవరైనా ఇక్కడ రాత్రి గడిపితే వారి కాలం తలకిందులవుతుందట. ఎవరైనా గతంలోకి లాగబడతారు, ఎవరైనా భవిష్యత్తును చూస్తారు, కానీ ఎవరు కూడా బతికి బయటికి రాలేరు. అర్జున్ మ్యాన్షన్లోకి అడుగు పెడతాడు. చుట్టూ ధూళితో కప్పబడిన గదులు, గోడలపై పాత ఫోటోలు, ఒక గడియారం మాత్రం నిరంతరం నడుస్తూనే ఉంది. కానీ దాని సమయం ఎప్పుడూ 3:35 వద్దే ఆగిపోతుంది. అతనికి అనిపిస్తుంది ఎవరో తనను చూస్తున్నారని. మెల్లగా ఒక తలుపు తెరుచుకుంటుంది. లోపల ఒక చిన్న అమ్మాయి పాత దుస్తుల్లో కనిపిస్తుంది. మీరు మళ్ళీ వచ్చారా అని ఆమె అడుగుతుంది. అర్జున్ షాక్ అవుతాడు. ఆమె తన పేరునే అంటుంది, కానీ అతను ఇంతకు ముందుకి ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. ఆ అమ్మాయి చెబుతుంది, ఈ ఇల్లు 3 కాలాల్లో జీవిస్తుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకే చోట మిళితమై ఉన్నాయి. అందుకే దీన్ని ట్రికాలి అంటారు. రాత్రి పెరుగుతున్న కొద్దీ అర్జున్కు వింత అనుభవాలు మొదలవుతాయి. అతను తన చిన్ననాటి జ్ఞాపకాలను ఈ గదుల్లో చూసుకుంటాడు. ఒక సీన్లో అతను తానే చిన్న వయసులో ఉన్నప్పుడు తన తల్లి చేతిలో ఏడుస్తున్నాడని చూస్తాడు. కానీ ఆ సీన్ రియల్గానా లేక టైం లూప్లోనిదా అని అతనికి అర్థం కావడం లేదు. ఇక తర్వాత అతనికి ఒక నోటు దొరుకుతుంది. యు ఆర్ నాట్ ద ఫస్ట్, యు ఆర్ ద లాస్ట్. అంటే అతడికి చివరి ప్రయాణికుడని సూచిస్తుంది. అర్జున్ అర్థం చేసుకుంటాడు, ఈ ఇల్లు మనుషుల సమయాన్ని గ్రహిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వస్తే వారి కాలం వేరొకరికి బదిలీ అవుతుంది. దారులు మూసుకుపోతాయి. గడియారం మళ్ళీ 3:30 వద్దే ఆగిపోతుంది. అర్జున్ చివరికి భవనంలోని బేస్మెంట్కి వెళ్తాడు. అక్కడ అతడు ఒక పాత అద్దం చూస్తాడు. ఆ అద్దంలో తన భవిష్యత్తు రూపాన్ని చూస్తాడు. తన వృద్ధుడి రూపం చెందుతుంది. నువ్వే ఈ ఇల్లులో మొదటిగా అడుగుపెట్టిన వ్యక్తివి. ఇప్పుడు నువ్వే లూప్లో చిక్కుకున్నావు. అసలు ట్రికాలి అనే ఆత్మ ఎవరిది కాదు, అది కాలం యొక్క రూపం. ప్రతి వ్యక్తి తన గతం, వర్తమానం, భవిష్యత్తుతో యుద్ధం చేస్తాడు. కానీ సమయం ఎప్పుడూ గెలుస్తుంది. సమయం అతన్ని తినేస్తుంది. అర్జున్ చక్రం మొదలైన చోటే ముగుస్తుంది. కథ మళ్ళీ మొదటి సీన్కి తిరిగి వస్తుంది. ఇప్పుడు కొత్త వ్యక్తి ఆ ఇంటి గేటు వద్దకు వస్తాడు. కథ మళ్ళీ మొదలవుతుంది. సినిమా చివరిలో దర్శకుడు చెప్పాలనుకున్న విషయం చాలా లోతైనది. మనమంతా ఒక టైం లూప్లో ఉన్నాం. మన గత నిర్ణయాలు మన భవిష్యత్తును తయారు చేస్తాయి, మరియు ప్రతి భవిష్యత్తుకు మన వర్తమానాన్ని తిరిగి రాస్తుంది. ట్రికాలి ఈ థీమ్ను భయంతో, తాత్వికతతో కలిసి చూపించింది. కథ కేవలం హారర్ కాదు, ఇది మనస్సులో నడిచే సమయానికి అర్థం. ఇలా ట్రికాలి మనకు సమయాన్ని, భయాన్ని, మనసుని కలిపి చూపిస్తుంది. సినిమా చివరిలో మీకు కూడా ఒకసారి ఆలోచిస్తారు, నేను ఇప్పుడు ఉన్నది నిజంగా వర్తమానమా లేక ఎవరైనా ఇతరుడి గతమా? మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మరిన్ని సినిమాల మిస్టరీ ఎక్స్ప్లెనేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.